మహాశివరాత్రి పండుగ హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. శివ పురాణం ప్రకారం ఈ పండుగ వెనుక అనేక పురాణ గాథలు ఉన్నాయి. మీరు కోరినట్టుగా శివరాత్రి విశిష్టతను తెలిపే లింగోద్భవం, క్షీరసాగ మథనం, మరియు బేడన్న, కన్నప్ప కథ వంటి ముఖ్యమైన ఘట్టాలతో కూడిన పూర్తి కథ ఇక్కడ ఉంది. 1. లింగోద్భవ కాలం, అగ్నిస్తంభం కథ. శివరాత్రి ఆవిర్భావానికి ప్రధాన కారణం ఈ కథే. ఒకసారి బ్రహ్మదేవునికి, విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదం యుద్ధానికి దారితీసే తరుణంలో పరమశివుడు వారిద్దరి అహకారాన్ని అణచడానికి ఒక అనంతమైన అగ్నిస్తంభం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. పందెం, ఆ స్తంభం మొదలును, అడుగు, చివరను, శిఖరం ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని శివుడు ప్రకటించాడు. ప్రయత్నం, విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్లాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్లాడు. ఎంత దూరం వెళ్లినా ఆ స్తంభం అంతం వారికి చిక్కలేదు. బ్రహ్మ అసత్యం, విష్ణువు తన ఓటమిని అంగీకరించి తిరిగి రాగా, బ్రహ్మ మాత్రం దారిలో కనిపిన్న మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకుని, తాను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. శివుడి ఆగ్రహం, బ్రహ్మ అబద్ధానికి కోపించిన శివుడు, బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని, అబద్ధానికి సహకరించిన మొగలి పువ్వు పూజకు పనికిరాదని శపించాడు. శివుడు ఆ అగ్ని స్తంభం నుండి లింగ రూపంలో ప్రత్యక్షమైన రోజే మహాశివరాత్రి. 2. క్షీరసాగ మథనం, నీలకంఠుడి కథ. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదిస్తున్నప్పుడు, తొలుత లోకాలను దహించివేసే హాలాహలం, విషం పుట్టింది. ఆ విషాగ్ని నుండి లోకాలను రక్షించడానికి శివుడు ఆ విషాన్ని తాగాడు. అయితే ఆ విషం కడుపులోకి వెళ్తే శివుని గర్భంలో ఉన్న లోకాలకు ప్రమాదమని పార్వతీదేవి శివుని గొంతును గట్టిగా పట్టుకుంది. దీనివల్ల ఆ విషం గొంతులోనే ఆగిపోయి, శివుని కంఠం నీలం రంగులోకి మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ విష ప్రభావం వల్ల శివుడు స్పృహ కోల్పోకుండా ఉండటానికి దేవతలందరూ ఆ రాత్రంతా జాగారం చేస్తూ శివ నామస్మరణ చేశారు. అదే శివరాత్రి జాగరణకు పునాది. 3. లుబ్ధకుడు, అడవి వేటగాడి కథ. శివరాత్రి రోజు తెలియక పూజ చేసినా మోక్షం కలుగుతుందని చెప్పే కథ ఇది. పూర్వం ఒక అడవిలో ఒక వేటగాడు, లుబ్ధకుడు ఉండేవాడు. ఒక శివరాత్రి రోజున అతను వేట కోసం అడవికి వెళ్లి, దారి తప్పి చీకటి పడటంతో ఒక బిల్వ వృక్షం, మారేడు చెట్టు ఎక్కాడు. క్రూర మృగాల నుండి రక్షణ కోసం రాత్రంతా నిద్రపోకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతను మెలకువగా ఉండటం కోసం ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కోసి కింద పడేయసాగాడు. చిత్రమేమిటంటే, ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను వేసిన ఆకులు సరిగ్గా లింగంపై పడ్డాయి. అతను ఆ రోజంతా ఆహారం తీసుకోలేదు, ఉపవాసం, రాత్రంతా నిద్రపోలేదు, జాగరణ, మారేడు దళాలతో పూజ చేశాడు. తెలియకుండానే అతను చేసిన ఈ పనికి శివుడు ప్రసన్నుడై, ఆ వేటగాడికి మోక్షాన్ని ప్రసాదించాడు. 4. మహాశివరాత్రి విశిష్టత మరియు విధి విధానాలు. ఈ రోజు భక్తులు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు. ఉపవాసం, మనసును, శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి. జాగరణ, రాత్రంతా శివనామ స్మరణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందడం. అభిషేకం, శివుడు అభిషేక ప్రియుడు. నీరు, పాలు, పెరుగు, తేనె వంటి ద్రవ్యాలతో లింగాభిషేకం చేయడం వల్ల పాపాలు తొలగుతాయి. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శివరాత్రి రోజున చేసే అత్యంత శక్తివంతమైన పూజ. ఓం నమః శివాయ, ఈ పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి.